వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు పుట్టుకొచ్చిందో, వారు ఎవరి కోసం పనిచేశారో తేలిపోయింది. ఇప్పటి వరకు వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలు అన్నది ఆరోపణల స్థాయిలోనే ఉంది. అయితే జగన్ సర్కార్ పతనమైన 4 నెలల తర్వాత ఆ వ్యవస్థ ఎందుకు పనిచేసింది, ఎవరి కోసం పనిచేసింది అన్న విషయాలను స్వయంగా వైసీపీ అధినేత జగన్ చెప్పేశారు. వాలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేనని, వారికి ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించేశారు. అలా ప్రకటించి ఊరుకోకుండా వాలంటీర్లందరికీ ఇక నుంచి వైసీపీయే వేతనాలు చెల్లిస్తుందని ప్రకటించేశారు. వరద సాయం ₹1,00,00,000 ఆయన ప్రకటన మిగిలిపోతుందో, నిజంగానే వారికి ప్రతి నెల టెన్షన్గా జీతాలు ఇస్తారో చూడాల్సిందే. కానీ జగన్ మానసపుత్రిక వాలంటీర్ వ్యవస్థ ఆవిర్భావ రహస్యం మాత్రం తేటతెల్లమైపోయింది. ఆ వ్యవస్థను జగన్ తన కొరకు తన చేత తానే ఏర్పాటు చేశారని ఆయనే స్వయంగా అంగీకరించేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వాలంటీర్లను పట్టించుకోవటం లేదని, అందుచేత వారిని వైసీపీ ఉద్యోగులుగా గుర్తించి నెల నెల వారికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తానని చెప్పారు. వైసీపీ సర్కార్ 2019లో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వాలంటీర్లను నియమించింది. వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించింది. ప్రతి 50 మంది జనాభాకు ఒకరు చొప్పున ఆ వాలంటీర్లను నియమించింది. ప్రభుత్వ పథకాల అమలు వారి ద్వారా జరిగేలా మార్గదర్శకాలు రూపొందించింది. తద్వారా ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా వాలంటీర్ల వ్యవస్థ తయారైంది. జనం అధికారులపై కాకుండా వాలంటీర్లపై ఆధారపడేలా పరిస్థితులు ఏర్పడేలా చేసింది. అంతేకాకుండా వారికి ఎన్నికల విధులు అప్పగించి ఎన్నికలలో లబ్ధి పొందాలని జగన్ భావించారు. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించడాన్ని ఈసీ అంగీకరించకపోవడంతో జగన్ వ్యూహం దెబ్బతింది. దీంతో వాలంటీర్లు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలలో గెలిచి మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని, అప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ తిరిగి నియమిస్తారని అప్పట్లో జగన్ పేర్కొన్నారు. జగన్ పిలుపును నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. అయితే అలా చేయని వారు 1,50,000 మందికి పైగా ఉంటారు. ఇప్పుడు వారి విషయంలోనే జగన్ ఈ ప్రకటన చేశారు. వాలంటీర్లంతా వైసీపీ ఉద్యోగులేనని ప్రకటించారు. గతంలో వారు వైసీపీ కోసం పనిచేశారని, ఇప్పుడు కూడా అదే చేయాలని, వైసీపీయే వారికి నెల నెలా వేతనం చెల్లిస్తుందని అన్నారు. తద్వారా వాలంటీర్ వ్యవస్థ ఎవరి కోసం ఎందుకు ఏర్పాటైందో శషబిషలకు తావు లేకుండా చెప్పేశారు.